నిజాంపేట మండల కేంద్రంలో మంగళవారం చిట్యాల చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రజకుల ముద్దుబిడ్డ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నామన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధురాలు తమ చాకలి ఐలమ్మ అని గర్వపడుతున్నామన్నారు. ఆమె ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు దుబ్బ రాజయ్య, పట్టణ అధ్యక్షులు మామిడాల లింగం, సంఘం పెద్దలు నవీన్, రజక కులస్తులు రాజు కుమార్, చిన్న తిరుమలయ్య, రమేష్ బాబు, శివకుమార్, రామకృష్ణ, పరశురాములు, రాజవ్వ, లక్ష్మి, దుబ్బవ్వ, గంగవ్వ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ కమిటీ మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. భవిష్యత్తులో ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని నిజాంపేట మండల కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము. మండల కేంద్రంలో రజక సంఘ ఆధ్వర్యంలో మా ఆడబిడ్డ చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి ఐలమ్మ భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి వీరవనిత మా యొక్క చాకలి బిడ్డ అని మేము గర్వంగా చెప్పుకోవడానికి ఈరోజు మేము చాలా గర్వపడుతున్నాము. మరియు బాంచన్ కాల్మక్త అనే రోజులు కూడా తరిమి కొట్టినటువంటి రజాకారులను మా యొక్క ఆడబిడ్డ చాకలి ఐలమ్మగా ఈరోజు ఆమె వర్ధంతి చేసుకోవడానికి మేమెంతో చాలా గర్వపడుతున్నామని మా రజక సంఘం ద్వారా కోరుతున్నాం.